Dhruva Institute of Engineering and Technology is established in 2008, and from its inception, it is striving hard work for excellency in technical education, providing quality of education in engineering. It believes that every student who completed from this college should be settled in good career, and you should not be, or she should not be, none to second to any other candidates. It is concentrating more on practical oriented and job oriented courses and giving extra coaching for its students. The discipline and placements is the main motto of Dhruva Engineering College, and we will encourage the poor and meritorious students to publish their papers in reputed national and international journals. We are giving placement training to our students to get selected in various companies. From the first year onwards, it is keenly concentrating on developing the ethical and moral values along with technical skills. It's giving more importance to the proficiency in language and technical skills. And my faculty team is looking after through proctoral system on concentrating each faculty on 10 students and taking care of all the branches. తెలంగాణ జిల్లాల్లో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఉండే విధంగా ఒక ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఐటీ దిగ్గజాలైన IBM, ఒరాకిల్ వంటి సంస్థలతో శిక్షణ కార్యక్రమాలతో ఒక MOU చేయడం జరిగింది. మా కళాశాల ముఖ్య ఉద్దేశం ఇంజనీరింగ్ విద్యార్థులు అంటే ముఖ్యంగా ప్రాక్టికల్స్ బాగా రావాలి, వాళ్ళకి ప్రాక్టికల్స్ లో బాగా శిక్షణ ఇవ్వాలి. ప్రాక్టికల్స్ లో శిక్షణ ఉంటేనే వాళ్ళు తన జీవితంలో వాళ్ళ సొంతగా పరిశ్రమలైనా స్థాపించుకోవచ్చు. ఉద్యోగ అన్వేషణ కాకుండా 10 మందికి జాబులు ఇవ్వాలి. అలా విద్యార్థులు తర్ఫీదు ఇవ్వాలని మేము ముఖ్యంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కాలేజీలో కలిగించాము. విద్యార్థులకు రెగ్యులర్గా ఒక క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను ఇవ్వాలనేదే మా లక్ష్యము. ఆ దిశగా మేము విద్యార్థులకి పాఠ్యాంశాలు బోధిస్తున్నాము. ప్రతి 15 మంది విద్యార్థులకి ఈరోజు ఒక అధ్యాపకుడిని మేము నియమించి అతని బాగోగులు మొదటి సంవత్సరం నుంచి 4 సంవత్సరం అయ్యే వరకు
అతను ఎలా పరీక్షలు రాస్తున్నాడు, ఎలా ఏ సబ్జెక్ట్ అయినా పర్ఫార్మెన్స్ బాగలేకపోతే ఎక్స్ట్రా కోచింగ్ ఇస్తున్నాము, స్టడీ అవర్స్ పెడుతున్నాము. ఈ రకంగా మేము విద్యార్థుల్ని వాళ్ళ సుశక్తితో వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా సమాజానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి ఒక మంచి ఇంజనీరింగ్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈరోజు ధృవ ఇంజనీరింగ్ కళాశాల ముందుకెళ్తుంది. భవిష్యత్తులో తెలంగాణ జిల్లాల్లో మొదటి 10 స్థానాల్లో రావడం అనేది లక్ష్యం పెట్టుకున్నాము. ఈరోజు భారత ప్రభుత్వంచే సొంతగా పరిశ్రమలు స్థాపించే ఒక ట్రైనింగ్ శిక్షణా కేంద్రాన్ని మనము పొందడం జరిగింది మన కళాశాల. దాని ద్వారా ఈ నల్గొండ జిల్లా, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో విద్యార్థులకు మేము సొంత ఉపాధి అవకాశాలు ఎలా నిర్మించుకోవాలనేది శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మా విద్యార్థులకి ఈ శిక్షణ మొదటి సంవత్సరం 4వ సంవత్సరం వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్రీడలు, మానసిక ఉల్లాసానికి కావాల్సిన క్రీడల్ని, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఎంకరేజ్ చేసుకుంటాము. స్వచ్ఛ భారత్ ఒక ఆలోచన మా కళాశాలలో ఉంచి దగ్గరలో పాఠశాలలకు వెళ్ళి మేము విద్యార్థులకి ఇంగ్లీష్ శిక్షణ, కంప్యూటర్ని ఎలా ఉపయోగించుకోవాలనే వాటి మీద మేము సామాజిక బాధ్యతతో మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా దేశ సమైక్య స్ఫూర్తితో యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. మనమంతా భారతీయులంతా ఒక్కటే, మనమంతా కలిసి ఉండాలి. అదేవిధంగా అవినీతి వ్యతిరేకంగా ఈరోజు భారత ప్రభుత్వం ఏ విధంగా ఉద్యమం నడుపుతుందో ఆ ఉద్యమానికి మేము సైతం అని మా విద్యార్థులు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సో అదే కాకుండా మా విద్యార్థులు ఈరోజు వివిధ కళాశాలల్లో, యూనివర్సిటీల్లో నిర్వహిస్తున్న పోటీల్లో ఎన్నో బహుమతులు గెలుపొందుతున్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. వివిధ ప్రముఖ విద్యా సంస్థలకు వెళ్ళి పేపర్ పబ్లికేషన్ చేయాలి, సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించాము. ఈ వర్క్షాపులు అనేది ఎలా ఉండాలంటే మా ఉద్దేశం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్తు వాళ్ళకి ఒక మంచి మార్గం చూపించే విధంగా ఉద్దేశంతోనే ఈరోజు ధృవ కళాశాల ముందుకెళ్తుంది. ధృవ కళాశాల రాబోయే రోజుల్లో ఒక దిశానిర్దేశంతో ఒక బంగారు ఇంజనీర్స్ ని బంగారు తెలంగాణకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది.
college is the correct platform to reach your goals. We have well-equipped labs and digital library, and the environment is very cool. I'm Anusha from EC final year. There is a lot of growth from my first year to final year with experienced faculty, not only the academics and with the extra curricular activities like cultural activities, technical events, and lot of fun in our college. Hi, my name is Indu. I am pursuing BTech with a stream of Electrical and Electronics Engineering. I am lot of enjoying with this college. I am Priyanka Arvapalli from Final CSE. I am very happy to join in this college. We are enjoying very much. We have very good friends. Hi friends, I am Sanakosar from 3rd CSE. I am very glad to join in this college. We have very experienced faculties and have very good infrastructure. Hi friends, I am Zarina, pursuing 3rd CSE. I am very happy to join in this college. We have experienced faculty and they are very supportive. Thank you. This is Abhishek from Mechanical. For the academic section, we have the well-experienced faculty and the central library. They have conducted many motivation classes, CRT classes, which will help us to improve our many skills. On the other hand, we have the sports section. Everyone have to enthusiasm towards the sports. So we have the very well grounds, and we have participated in many tournaments. We got the prizes also. Thank you.